ప్రభువు యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను నా ప్రియ ప్రభులు వారు ప్రేమించుటే కాక నిండారులుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఎన్నో సందేశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృప దినదినము ఒక సందేశం ప్రభువు పాఠశాలలో విద్యార్థులముగా నేను మీరు మనమందరం కూడా విద్యార్థులముగా నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. కేవలం నేర్చుకోవడమే కాకుండా నేర్చుకున్న ప్రకారముగా జీవిస్తే దేవుడు తన ఉచితమైన కృపలో దీవించేవాడుగా ఉన్నాడు. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని దగ్గర ఏమి కలదు, లేదా దేవుని సన్నిధిలో ఏమి కలదు. ఏమేమి ఆయన దగ్గర కలవో ఆ కలిగినవన్నీ కూడా మనకిచ్చేవాడు. లోకంలో మనం చూస్తాం, తల్లిదండ్రుల దగ్గర కలిగినది తన పిల్లలకి ఇస్తారు. అది లోకంలో మనం చూస్తాం. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడైనా అంటారు, మేమేం మా వెంట తీసుకుపోతామారా, మీ కొరకే కదా మేము కష్టపడేది, మాకు కలిగిందంతా నీదే కదా అని అనడం మనం వింటాం. మరి కలిగిందంతా ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం తన దగ్గర కలిగినదంతా కూడా తనను నమ్మిన బిడ్డలకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన మాట అక్షర సత్యం, నిత్య సత్యం. ఆయన మాటలో ఒక పొల్లైనా కూడా తప్పుపోదు ప్రియులారా. ఇంతకు ఆయన దగ్గర ఏమి కలదు, ఆ కలిగినది మనకి ఏమి ఇస్తాడు అన్న విషయాలు ఈరోజు సమయానుకూలంగా కొన్ని విషయాలు మనం చూద్దాం. రండి వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చాలు ప్రియులారా, అద్భుతకరమైన మాట. దావీదు తను రాసిన కీర్తనలలో 16వ కీర్తనలో చాలా విశిష్టమైన సంగతులు ఉన్నాయి. చాలా విశిష్టమైన సంగతులు. ఆయన 3వ వచనంలో అంటాడు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అన్నాడు. తర్వాత 6వ వచనంలో అంటాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను అంటాడు. 7వ వచనంలో అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించెదను అంటాడు. 8వ వచనంలో అంటాడు, సదాకాలము నా గురి ఆయనందే నేను నిలుపుచున్నాను అంటాడు. 10వ వచనంలో అంటాడు, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు అని అంటాడు. 11వ వచనంలో అన్నాడు, నా దగ్గర సంపూర్ణ సంతోషము కలదు అంటున్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ లోకంలో ఎక్కడైనా సంతోషం కొంతవరకే ఉంటుంది, కానీ ప్రభు సన్నిధానంలో అక్కడ రాయబడింది కొంత కాదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము అన్నాడు. సంపూర్ణ సంతోషము. నిజమే ప్రియులారా, లోకంలో ఎక్కడైనా సంతోషానికి పరిమితి ఉంది. నవ్వుతున్నాం అనుకోండి, పెద్దలు ఏమంటారో తెలుసా, ఎక్కువ నవ్వద్దురా, తర్వాత ఏడవాల్సి వస్తుంది అంటారు. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, గుండె జబ్బు ఉన్నవాళ్ళు
ఎక్కువ నవ్వకూడదు, అంటే ఎక్కువ సంతోషపడకూడదు, ఎక్కువ దుఃఖపడకూడదు. మొన్నటి దినాన నేను మీకు చెప్పాను, ఒక సహోదరుడు పెనుగొండ ప్రాంతంలో ఉంటాడు, చాలా నవ్వాడు, పిల్లలతో కలిసి ఆడాడు, అవి తన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. మేము చూసి అనుకున్నాం, ఈయనకు గుండె జబ్బు ఉంది కదా, స్టంట్ వేశారు, ఇంతగా నవ్వుతున్నాడేంటి అని అనుకున్నాం. నిజంగా నేను అలాగే అన్నాను, నా భార్యతో మాట్లాడి, ఇంత నవ్వకూడదు కదా, ఇంత సంతోషపడకూడదు కదా అని. 8:30కు మేము అనుకున్నాం, 9:30కు ఆయన చనిపోయాడు. అంటే కొన్ని వ్యాధులు ఉన్న వాళ్ళు ఎక్కువ నవ్వకూడదు, బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ కోప్పడకూడదు, టెన్షన్స్కి లోను కాకూడదు. ఇలాగ ఎన్నో మనం చూస్తాం. లోకంలో అయితే ఇంకా చెప్పే మాట ఏంటంటే, నవ్వు 4 విధాన చేటు అనేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుని సన్నిధిలో సంతోషానికి ఏమి లేవు, పరిమితులు లేవు. తండ్రి కౌగిలిలో పిల్లవాడి ఆనందానికి హద్దులు లేనట్లుగా. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను నేను. మొదటి వచనంలో మాట రాయబడింది, నీ శరణుజొచ్చి ఉన్నాను నేను. నీ శరణుజొచ్చిన నాకు జీవ మార్గములు నువ్వు తెలియచేసే దేవుడవు. నీ సన్నిధిలో ఏమి కలదు అంటే సంపూర్ణ సంతోషము కలదు. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి విచారంగా వెళ్ళాడట. సార్ మనసేం బాగలేదు సార్, మనసంతా ఆందోళనకరంగా ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు అని అంటే డాక్టర్ అన్నాడట, జ్వరానికి ట్యాబ్లెట్లు ఉన్నాయి, కడుపు నొప్పికి ట్యాబ్లెట్లు ఉన్నాయి, గుండె జబ్బుకు ట్యాబ్లెట్లు ఉన్నాయి, బీపీకి ట్యాబ్లెట్లు ఉన్నాయి, షుగర్కు ట్యాబ్లెట్లు ఉన్నాయి, మనస్సు బాగలేని దానికి ఏ ట్యాబ్లెట్లు మా దగ్గర లేవు. కాబట్టి మనస్సు బాగుండాలి అంటే, నవ్వాలి అంటే, ఇదిగో దగ్గరలో ఒక సర్కస్ జరుగుతుంది బాబు. ఆ సర్కస్లో ఒకడు పొట్టివాడుగా ఉన్నట్టుగా ఉంటాడు, వాడు చాలా విన్యాసాలు చేస్తాడు. అతను చేసేదానికి ఆ సర్కస్లో కూర్చున్న వాళ్ళు నవ్వకుండా బయటకు వచ్చేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. కాబట్టి నువ్వు సర్కస్కి వెళ్ళు, అక్కడ కూర్చుంటే నీ మనస్సులో ఉన్న భారం అంతా తొలగిపోతుంది, నువ్వు సంతోషించగలుగుతావు. ఇక నీకు ఏ వైద్యమో అవసరం లేదు, ఆ సంతోషమే నీకు బలాన్ని తీసుకొస్తుంది, నువ్వు సర్కస్కి వెళ్ళు అన్నాడంట. వాడు అన్నాడట, ఆ సర్కస్లో నవ్వించే వ్యక్తిని నేనే సార్. అక్కడ రంగు పూసుకుంటాను, ఇక్కడ రంగు లేకుండా వచ్చాను అంతే. ఆ నవ్వించే వ్యక్తిని నేనే. అందరినీ నవ్వించడానికి రకరకాలైన విన్యాసాలు నేను చేస్తున్నాను, కానీ నా మనసులో నిజమైన సంతోషం లేదు. దాని కొరకే మీ దగ్గరకు వచ్చానంటే నేనేం చేయలేను బాబు. మనసును ఉల్లాసపరిచేటటువంటి సందేశాలు లేక మనసును ఉల్లాసపరిచేటటువంటి వైద్యము మెడిసిను ఇంకా రాలేదు అన్నాడట. అయితే ప్రియులారా, దావీదు తన జీవితంలో పిల్లలను కోల్పోయినప్పుడు, తరమబడుతూ ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఆయన సన్నిధికి వచ్చేవాడు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మీరు చదవద్దు, తర్వాత చదువుకోనండి. 1 నుంచి 10 వచనాలు చూస్తే భార్య పిల్లలను అందరినీ అమాలేకులు తీసుకెళ్ళిపోయారు. తనతో ఉన్న వాళ్ళు రాళ్ళు రువి చంపాలనుకున్నారు. తను కూడా ఏం చేయాలో తెలియలేదు. అలాంటి పరిస్థితిలో దేవుని యొద్ద విచారణ చేశాడు. అంతే, ఏదైతే తను కోల్పోయాడో వాటన్నిటినీ సమకూర్చుకోగలిగాడు. తిరిగి ఆయన సన్నిధిలో సంతోషించాడు. అందుకే మొట్టమొదటి విషయం ప్రియులారా, దేవుని నమ్మిన వారికి దేవుని సన్నిధిలో ఏమి కలదు, ఆయన మనకి ఏమి ఇవ్వగలడు అని అంటే, ఆయన సన్నిధిలో ఏమి కలదు, సంపూర్ణ సంతోషము కలదు. ఆ సంతోషాన్ని దేవుడు తన బిడ్డలకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన బాధపడేది ఎప్పుడు అనంటే, తనను నమ్ముకున్న వారు పాపం చేస్తే బాధపడతాడు తప్ప, ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఉన్న ఏకైక ఆయుధము సంతోషం. అందుకే ఆయన సన్నిధిలో మొదటిది కలదు అంటే ఏమి కలదు అనంటే సంపూర్ణమైన సంతోషము కలదు ఆయన సన్నిధిలో. రెండవది ఆయన సన్నిధిలో లేదా ఆయన దగ్గర ఏమి కలదో చూద్దామా? 119వ కీర్తనకు వద్దాం ప్రియులారా. 119వ కీర్తన 165వ వచనానికి వస్తే ఏమి ఆయన ఎదుట కలదో
అక్కడ ఒక మాట రాశాడు, నీ చూద్దామా? ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంతో నెమ్మది కలదు. చాలు. ఇక వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు అని ఆ వచనాన్ని ముగిస్తాడు. కానీ మొట్టమొదటిది సంపూర్ణ సంతోషము కలదు. దేవుని ప్రేమించు వారికి ఆయన సన్నిధానములో ఏమి కలదు? నెమ్మది కలదు. దావీదు మాత్రమే కాదు ప్రియులారా, ఇదే మాటను యోబు కూడా అన్నాడు. 3వ అధ్యాయం 26వ వచనంలో, నాకు సుఖము లేదు, నాకు సంతోషము లేదు, నాకు నెమ్మది లేదు అంటాడు 3వ అధ్యాయం 26వ వచనంలో. కానీ దావీదు జవాబు చెప్తున్నాడు 119వ కీర్తన 165వ వచనంలో, దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏమి కలదు? నెమ్మది కలదు. నిజమే ప్రియులారా, నెమ్మది కలిగిన చోటు ఆయన వాక్యములో కలదు. బాధతోనే మీరు చదవండి వాక్యాన్ని, ఇబ్బందులతోనే చదవండి మీరు వాక్యాన్ని. చదువుతూ ఉండగా, ఆ వాక్యాన్ని మీ హృదయానికి అనువదించుకుంటూ ఉండగా, ఆ వాక్యాన్ని మీరు ప్రేమిస్తూ ఉండగా తప్పకుండా ఆయన ఏమిస్తాడట? నెమ్మది. నిజం ప్రియులారా, ఆయన మాట భూమి ఆకాశము గతించినా గతించవచ్చు, కానీ ఆయన మాటలో నుంచి ఒక పొల్లు కూడా తొలగిపోదు. ఆయన మాట సెలవిస్తుంది, నెమ్మది కలదు. అందుకే మీరు చూడండి, ఆ నెమ్మది ఎలా కలుగుతుందో మనం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనానికి వెళ్తే, నీ ఉపదేశమును అంగీకరించువాడు కీడు వచ్చునన్న భయము లేక సురక్షితముగాను నెమ్మదిగాను బ్రతుకుతాడట. నెమ్మదిగాను బ్రతుకుతాడట. 1వ అధ్యాయం 33వ వచనం. అంత మాత్రమే కాదు, 94వ కీర్తనలో అంటాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదినిచ్చును. ఇక 4వ విషయాన్ని ఆయన మాట్లాడుతూ అంటాడు ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతున్నప్పుడు, మనకు సంపూర్ణ భక్తిలో నెమ్మది కలగాలంటే మనుషుల కొరకు, రాజుల కొరకు, నశించిపోతున్న సర్వమానవాళి కొరకు నెమ్మది కలగాలంటే ఏం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపనలు చేయాలి. సో ఇక్కడ అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఒక పాస్టర్ గారిని అడిగారట, పాస్టర్ గారు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును అని చెప్పాడు కదా, ఎంతగా ప్రేమించాడు పాస్టర్ గారు అని అంటే ఆయన అన్నాడట, ఎంతగా ప్రేమించాడో చెప్తాను వినండి అన్నాడట. చెప్పండి పాస్టర్ గారు అంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఒక అర్ధ గంటల సేపు ఎంతో ప్రేమించాడు అన్నాడట. ప్రసంగం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం అన్నాడట. వాళ్ళు అన్నారట, ఏ ప్రసంగం చెప్పలేదే గారు మీరు? ఎంతో ప్రేమించాడు అన్నారు, ఏ ప్రసంగం చెప్పలేదంటే, నేను ఎంతసేపు మాట్లాడాను? ఒక అర్ధ గంట సేపు మాట్లాడు. దేని గురించి మాట్లాడాను? ఆయన ప్రేమించాడనే చెప్పారు. అవును, అర్ధ గంట సేపు నేను మాట్లాడిన ప్రేమ అని చెబుతూ ఉంటే, అంతగా ప్రేమించాడా అని మీరు అర్థం చేసుకోగలిగితే అంత ప్రేమించాడు ఆయన. ఇక నేను అర్ధ గంట కాదు, ఒక రోజంతా కూడా ఎంతో ప్రేమ అని చెబితే, రోజంతా ప్రేమేనా అంటే ఎస్, రోజంతా ప్రేమించిన ప్రేమ. ఇంకా చెప్పాలంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. అది సందేశము, అది ఆయన ప్రేమ అన్నాడట. అలాగే ఎంతో నెమ్మది ఎలా కలుగుతుంది అంటే ధర్మశాస్త్రమును ప్రేమిస్తే. నిజం ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే అది గద్దింపైనా, హెచ్చరికైనా, మందలింపైనా, ఏదైనా సరే ఇది నా కొరకు అని ఎవరైతే అనుకుంటారో వారి జీవితంలో తప్పనిసరిగా ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. సంపూర్ణ సంతోషము కలదు ఆయన సన్నిధిలో, నెమ్మది కలదు ఆయన సన్నిధిలో. 3వది ఏమిది కలదో చూద్దామా? సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనాన్ని 12వ అధ్యాయం 28వ వచనంలో కలదు అన్న ఒక మాటను అక్కడ మనం చూద్దామా? నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. చాలా ప్రియులారా, 3వదండి, ఆయన మార్గమును ఆశ్రయిస్తే జీవము కలదు. అక్కడ ఇంకొక మాట అన్నాడు మనకు అర్థం కావడానికి, దాని త్రోవలో మరణమే లేదు. అంటే
మనము మరణించేటటువంటి మరణం, భౌతికంగా దేవుని నమ్మిన వారికి మరణం వస్తుంది, దేవుని నమ్మని వారికి చావు వస్తుంది. చావు ఒక్కరికే వస్తుందని కాదు, ఈ లోకములో నమ్ముకున్నోళ్ళకు అందరికీ వస్తుంది. కానీ ప్రియులారా, ఆ మరణము నిజమైన మరణము కాదు. దాని తర్వాత తీర్పు ఉంది. తీర్పు తర్వాత వచ్చే మరణమే గొప్పది. అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, బ్రతుకును బట్టి, చేసిన తప్పిదాలను బట్టి నిత్య నరకములో యాతన చెందడం మరణం. అది అసలైనది, రెండవ మరణం అన్నారు దాన్ని. అయితే అక్కడ అన్నాడు, నీతి మార్గములో బ్రతికిన వారికి మాత్రం అలాంటి నరక యాతనలు లేవు. ఏమి కలవట ఆయన దగ్గర? జీవము కలదు. అందుకే యేసు ప్రభుల వారు యోహాను సువార్త 14:6 మాట్లాడుతున్నప్పుడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. చూడండి, ఆయన అడుగుజాడల్లో నడిచే వారికి జీవము కలదు. ఎన్ని శోధనలు ఎంటాడినా సరే ఆయన ఇచ్చే జీవం ఎలాంటి జీవం? నిత్య జీవము. చాలా మంది చచ్చిపోయిన తర్వాత పిల్లులుగానో, ఎలకలుగానో, నల్లులుగానో పుడతాం అనుకుంటారు. కానీ ఒకవేళ అదే నిజమైతే, ఇప్పటిదాకా చచ్చిపోయిన వాళ్ళను పోల్చుకున్నట్లయితే మనకన్నా పిల్లులు, ఎలకలు, జంతువులే ఎక్కువగా ఉండాలి. ఉన్నాయా? జంతు జాతి అంతరించిపోయిందండి. ఈ సెల్ టవర్స్ వచ్చిన తర్వాత ఆ రేడియేషన్కు పశుపక్షాదులన్నీ చచ్చిపోయాయి. జీవకోటి అంతా అంతరించిపోయింది. ఒకప్పుడు ఉన్నంత బట్టి పశుపక్షాదులు, జీవరాశులు ఇప్పుడు భూమి మీద లేవు, చాలా అంతరించిపోయాయి. అందుకే చాలామంది ఫైట్ చేస్తూ ఉన్నారు, ఈ ప్రకృతిని చిచ్చు పెడుతూ ఉన్నారు ఈ యొక్క యంత్రాల ద్వారా అని. సరే, మనం వస్తే మనుషులందరూ ఒకసారే పుట్టాలి, ఒకసారే మరణించాలి, తదుపరి తీర్పు. ఆ తీర్పులో నీతిగా బ్రతికిన వారికట జీవము కలదు అన్నాడు. అందుకే దాన్ని మనకు అర్థం కావడానికి వాని లేదా దాని త్రోవలో ఏం లేదట? మరణమే లేదు. యుగ యుగాలు బ్రతుకుతాం ప్రియులారా. అందుకే మనకు దానికి మాదిరి ఏంటి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కూడా మరణించాడు, కానీ ఆయన నీతి కలిగిన జీవితాన్ని బట్టి మరణము ఆయనను బంధించుట అసాధ్యమైంది. అందుకే 3వ దినాన పునరుత్థానుడై లేచాడు, తండ్రి రొమ్మున ఆనుకొనున్నాడు, కుడిపారుషమున సర్వ మానవాళి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనను నమ్ముకున్న వారు, ఆయన బ్రతికినట్టుగా నీతిగా బ్రతికే వారి జీవితములో జీవము కలదు, మరణమే ఉండదు. లేదు, మేము ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళే ఏదో 4 రాళ్ళు వెనకేసుకోవడానికి పాపముతో జీవిస్తాము అంటే, వారికి ఇక్కడ మరణించిన మరణముతో పాటు నిత్య నరకమనే యాతనలు కలిగిన మరణం ఉంది. దాన్ని తప్పించుకొనుట కొరకే ఆయన సన్నిధిలో గడిపితే సంపూర్ణ సంతోషము కలదు. ఆయన ధర్మశాస్త్రమును ప్రేమిస్తే నెమ్మది కలదు. ఆయన సన్నిధిలో జీవము కలదు. 4వది, ఆయన ఎదుట ఏమి కలదో చూద్దామా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది, ఆయన ఎదుట ఏమి కలదో రాయబడింది. 32వ అధ్యాయం 385వ పేజీలో 32వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవుని నమ్మిన వారికి ఎక్కువైన సహాయము కలదు ప్రియులారా. ఏం కలదు? దేవుని సహాయము కలదు. వాస్తవానికి హిజ్కియా మాట్లాడుతున్నాడు ఈ మాట. హిజ్కియా మీదకి గొప్ప దండు వచ్చింది, గొప్ప సైన్యం. నిజంగా చరిత్ర పుటల్లోనికి వెళ్తే అష్షూరీయులను ఎదుర్కొనే ధైర్యం ఎవ్వరికీ లేదు ప్రియులారా, ఎవ్వరికీ లేదు. అందుకే ఇప్పుడు దేవుని ప్రజల మీదికి రాగానే, యూదా దేశంలోనికి చొరబడగానే గుండెలు కరిగిపోయాయి. హిజ్కియా అయితేనేమి, అతని సైన్య సమూహం అయితేనేమి భయాందోళనకు లోనయ్యారు. అయ్యో, అష్షూరీయులు చాలా క్రూరులు. వారట ఎంత క్రూరులు అంటే, ఒక స్త్రీ గర్భవతిగా ఉంటే
ఆమె కడుపులోనికి కత్తి దూసి ఆ బిడ్డను బయటికి తీసి పైకి ఎగరేసి తెగ నరికి, అంత క్రూరులంట శత్రువులు వారు, అంత క్రూరులు. అందుకే అష్షూరీయులు అంటే చాలా మంది భయపడతారు. యూదా దేశం వారిని కూడా చాలా భయభ్రాంతులకు గురి చేశారు. చూడండి ఎంత నీచంగా మాట్లాడతారు. సన్హరేబు, రబ్షాకి అనబడే వాళ్ళు అందరూ భయపడి మనుష్యులను కరిగించేశారు. అప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సేవకుడు అన్నాడు, నీ దేశం మీదికి ఆ శత్రువు రానేరాడు, ఒక బాణము కూడా ప్రయోగించడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ ప్రార్థన వినబడింది అన్నాడు. అప్పుడు రాజు అయినటువంటి హిజ్కియా లేచి మాట్లాడుతుంటున్నాడు, దిగులు పడకుడి, రెండవది ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి. అష్షూరుకున్నటువంటి బలమేంటి? మాంస సంబంధమైనది. దానికి భయపడతారా మీరు? వాళ్ళ ఎత్తు, వాళ్ళ బలాన్ని చూసి భయపడతారా మీరు? మన దేవుడు వారికన్నా బలవంతుడు అని చెబుతూ అంటున్నాడు. మన దేవుని యొక్క సహాయము వలన మనకు గొప్ప మేలు కలుగుతుంది. అవును ప్రియులారా, ఆ మాట అంటాడు చూడండి 8వ వచనంలో, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, ఆయన చెప్పిన మాట యందు జనులందరూ ఏం చేశారు? నమ్మారు. ఈరోజు మీరు నమ్మండి ప్రియులారా, దేవుని సేవకుడిగా చెప్తున్నాను, దేవుని సహాయము చాలా గొప్పది. అందుకే కదండి 118వ కీర్తనలో కీర్తనాకారుడు అన్నాడు, మనుషులను నమ్ముకొనుట కన్నా, రాజులను ఆశ్రయించుట కన్నా, ఎవరిని? సృష్టికర్త అయిన దేవుని ఆశ్రయించుట చాలా మేలు. ఎందుకు? ఆయన సహాయం చాలా గొప్పది. ఆయన సహాయం చాలా గొప్పది ప్రియులారా. చాలాసార్లు మనుషులు చేతులు ముడుచుకోవచ్చు, మేము మీకు ఇయ్యమని భయపడేయచ్చు, మా ఆస్తిలో భాగమే లేదనే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ మీరు నమ్ముతారా? దేవుని సహాయం చాలా గొప్పది ప్రియులారా. మనుషుల ఆస్తిపాస్తులు ఎంత పరిమితి కలదండి. దేవుడిచ్చేటటువంటి ఆయుష్ అనబడేది, ఆయుష్ ఉంటే, క్షేమం ఉంటే, ఆరోగ్యం ఉంటే దేవుడు దయచేసే సహాయము చాలా గొప్పది. అందుకే కదా కీర్తనకారుడు 121వ కీర్తనలో, కొండల తట్టు నేను కనులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఆయనే ప్రార్థన చేస్తూ ఉంటాడు, యెహోవా వలననే మనకు సహాయము. నేను అందుకే రోషంగా మాట్లాడేది, పౌరుషంగా మాట్లాడేది, ఎందుకంటే నా దేవుని సహాయము ఎప్పుడూ ఉంటుందండి నమ్మిన వారికి, విడిచిపెట్టడు ఆయన. అందుకే ఒక మంచి ఉదాహరణ 32:8లో చెప్పాడు. ఐగుప్తులో ఉన్నటువంటి లేదా అష్షూరీయుల యొక్క వారికి ఉన్న బలము ఎలాంటిది? మాంస సంబంధమైనది. మన దేవుని సహాయము మాంస సంబంధమైనది కాదు. ఉన్నవి లేనట్టుగా చేయుటకు, లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన సామర్థ్యము కలిగిన ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది. మీరు అడగచ్చు, అది ఆలస్యం అవుతుందేమో అన్నా, అది కొంచెం లేట్ అవుతుందేమో, ఇప్పుడు అర్జెంటుగా మనకు కావాలి, మరి అర్జెంటుగా కావాల్సింటే ఆయన లేట్గా ఇస్తే ఎట్లా అంటారా? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనానికి వద్దామా? అద్భుతకరమైన మాట రాయబడింది. ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చాలు ప్రియులారా, మీరు అధ్యాయం అంతా చదివితే కలదు 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 కలదని చాలా విషయాలు వస్తాయి. ఎస్, దేవుని పేరట నీకు సహాయము కలదు, నిజమే. ఎప్పుడు ఆయన అంటాడు, ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తావో కదండి, ఎప్పుడైతే సమయం అవసరమో అప్పుడు కలదు దేవుని దగ్గర సహాయం. నువ్వు ఇప్పుడు పండుకొని అనవసరంగా వ్యర్థంగా ఆలోచించి, ప్రభువా నాకు ఒక BMW కారు కావాలి, సహాయం చేయంటే, ప్రతి కూడా నేను కారు ఇచ్చినా నీకు డీజిల్ పోసుకోవడం తెలియదురా, దాన్ని నడిపేది రాదురా, నీకు వద్దులే ఇప్పుడు అంటాడు ఆయన. మనమేమో గొంతెమ్మ కోరికలు చాలా కోరతాం, కానీ అక్కడ రాయబడింది ఈ అధ్యాయం అంతా, 3వ అధ్యాయం అంతా మీరు చదివితే, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగుచేటుకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, అబ్బా ఎన్ని మాటలు మాట్లాడుతూ ప్రతి సహాయము చేయడానికి, ప్రతి ప్రయత్నమునకు ఏం కలదు? సమయం కలదు. సమయము కలదు ప్రియులారా. ఎప్పుడు పడితే అప్పుడు కాదు కదా, ఎప్పుడు దేవుడు ఇవ్వాలంటే అప్పుడు ఇస్తాడు.
ప్రభువా నా బిడ్డకు, వాడు ఇప్పుడు 9th 10th చదువుతున్నాడు, ప్రభువా నా బిడ్డకు బీటెక్ 2 లక్షలంట ప్రభువా సీటు, నేను కట్టుకోలేను ప్రభు అంటే, తిక్కమ్మా నీకెందుకు ఇప్పుడు, వాడు ఇప్పుడు 9 కదా, ఇది చదవని, ఇప్పుడు 20,000 30,000 ఫీజు కట్టు, బీటెక్ వచ్చినప్పుడు నేను ఇస్తానులే అంటాడు. కానీ మన భయం ఏంటంటే రాబోయే కాలం గురించి. అవసరం లేదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, దేవుని ప్రేమించే వారికి నెమ్మది కలదు, దేవుని ఎదుట జీవము కలదు, దేవుని నమ్మిన వారికి సహాయము కలదు. ప్రతి ప్రయత్నమునకు ఏమి కలదు? సమయము కలదు. సమయము కలదు. ఇప్పుడు నిద్రపోయే సమయం, ఉదాహరణకు రాత్రి అయితే నిద్రపోయే సమయం. నేను నిద్రపోను, ఇప్పుడు బజార్ అంతా తిరిగే షాపింగ్ చేస్తా అంటే షాపులు ఉండద్దు. ఉదయకాలం షాపులు తెరిచినప్పుడు నేను ఇప్పుడు పడుకొని నిద్రపోతా అని చెప్పేసి అంటే నిద్రపో నువ్వు. కానీ నువ్వు కొనాల్సిందో తెచ్చుకోవాల్సిందో నీకు రాదు కదా. ఏ సమయము దేనికి ఇవ్వబడినప్పుడు అప్పుడు మాత్రమే సమయాన్ని ఉపయోగించుకోవాలి. అలాగ దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ఆయన నమ్మిన వారికి ఇవన్నీ కలవు ప్రియులారా. సంపూర్ణ సంతోషము కలదు, నెమ్మది కలదు, జీవము కలదు, సహాయము కలదు, ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆయన దగ్గర ఇవి ఉన్నాయి. ఆ కలిగినవన్నీ ఆయన నమ్మిన వారమైన మనకు ఇస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యమే. నువ్వు నమ్ము, ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాడు. తొందరపడమాకు. ఒకేసారి తొందరపడితే ఇబ్బంది పడతాం. మీరు గమనించండి, పూర్వపు దినాల్లో ఊరి బయట చెరువుల దగ్గర లేకపోతే ఏర్ల దగ్గర నీళ్లు తోడకచ్చుకునేవాళ్ళు మన వాళ్ళు. అప్పుడు బోర్లు పైపులు ఇవన్నీ లేవు. ఏట్లోనికి వెళ్ళి సెలెమనేవాళ్ళు, తోడేవాళ్ళు. తోడిన తర్వాత నీళ్ళన్నీ కుల్లులుగా ఉండేవి. ఆ తోడిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉన్నామనుకోండి, కుల్లులన్నీ లోపలికి వెళ్ళి చక్కటి నీళ్లు తేలేవి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తొందరపడే కొద్దీ కడువు నీళ్ళే. ఓర్పు కలిగి ఉన్నామనుకోండి, చిక్కటి నీళ్లతో దాహం తీర్చుకోవచ్చు, ఇంటి వంట వండుకోవచ్చు. నిదానించుట అనేది చాలా మేలు. తలలో ఉంచుదామా, ప్రార్థన చేద్దాం. దేవా, మీ దగ్గర కలిగినవి నాకు ఇస్తానన్నారు కాబట్టి నేను సంతోషంగా నీ మాటలు నమ్ముతూ ఉన్నాను. నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ మెండైన దీవెనలతో తృప్తిపరచు అని ప్రభు సహాయమును, ప్రభు దగ్గర కలిగిన వాటిని పొందుకోవడానికి సమయము కొరకు నిరీక్షిద్దాం. తప్పక సహాయం పొందుకుంటాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. కలిగి ఉన్నదేదియు మీరు లేకుండా కలగలేదు, సమస్తము మీ ద్వారానే కలిగినది అని మేము ఒప్పుకొనొచ్చు. మీ ద్వారా కలిగిన వాటిని మాకు ఏమేమి ఇస్తారో, ఎప్పుడెప్పుడు ఇస్తారో, ఎలాగ జీవిస్తే ఇస్తారో మీ లేఖనాల ద్వారా కొన్ని మాటలు మాట్లాడారు. నిజమే తండ్రి, మాకు కలిగినవి మా పిల్లలకు మేము ఇవ్వడం ఎంత న్యాయమో, మీకు కలిగినవి, మీ దగ్గర ఉన్నవి నీ బిడ్డలైన మాకు తప్పకుండా ఇస్తారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. మీ యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. కాబట్టి అటు వాటిని మేము పొందుకోవడానికి, మీరు చెప్పినట్లుగా మేము జీవించడానికి, ఆ సమయం కొరకు నిరీక్షించడానికి మీరు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేల పడిన విత్తనము వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.